బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ చైతన్యపూర్లో దారుణం చోటు చేసుకుంది. శ్రీ నేత్రాలయ ఐ హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యానికి ఒక మహిళ కంటి చూపు కోల్పోయింది. లెన్స్ ట్రీట్మెంట్ కు ఒక మహిళ నుంచి 2 లక్షలు వసూలు చేసింది ఆసుపత్రి యాజమాన్యం. అయితే ఐ ట్రీట్మెంట్ వికటించడంతో ఆ మహిళ కంటి చూపు కోల్పోయింది. దీంతో ఆసుపత్రిలో బాధిత మహిళ బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యుల నిలదీయగా వారు నిర్లక్ష్యపు సమాధానం చెప్పడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ చైతన్యపూర్లో దారుణం చోటు చేసుకుంది. శ్రీ నేత్రాలయ ఐ హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యానికి ఒక మహిళ కంటి చూపు కోల్పోయింది. లెన్స్ ట్రీట్మెంట్ కు ఒక మహిళ నుంచి 2 లక్షలు వసూలు చేసింది ఆసుపత్రి యాజమాన్యం. అయితే ఐ ట్రీట్మెంట్ వికటించడంతో ఆ మహిళ కంటి చూపు కోల్పోయింది. దీంతో ఆసుపత్రిలో బాధిత మహిళ బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యులను నిలదీయగా వారు నిర్లక్ష్యపు సమాధానం చెప్పడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ చైతన్యపూర్లో దారుణం చోటు చేసుకుంది. శ్రీ నేత్రాలయ హై హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యానికి ఒక మహిళ కంటి చూపు కోల్పోయింది. అయితే లెన్స్ ట్రీట్మెంట్ కి ఒక మహిళ నుంచి 2 లక్షలు వసూలు చేసింది ఆసుపత్రి యాజమాన్యం. అయితే ఆ ట్రీట్మెంట్ వికటించడంతో మహిళ ఇప్పుడు కంటి చూపు కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రమణని మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. రమణ, అంటే ఇలాంటి ఘటనలు చాలానే చూసాము. అంటే ఎలాంటి సర్టిఫికేషన్ లేని హాస్పిటల్స్ కి వెళ్తూ ఉంటారు. చాలా మంది బ్యూటీ క్లినిక్స్ వెళ్ళి మహిళలు చాలా మంది చనిపోయిన వాళ్ళని చూసాము, కొంతమంది కాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళని చూసాము. అసలు ఈ మహిళ 2 లక్షల రూపాయలు ఏ అథారిటీతో అక్కడ ఇచ్చింది? ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? అంటే లెన్స్ ట్రీట్మెంట్ కోసమని తను ఈ ఆసుపత్రి నేత్రాలయ ఐ ఆసుపత్రిని సంప్రదించింది. వారు ట్రీట్మెంట్ చేస్తామంటూ కొన్ని రోజులుగా ఆమెకు చికిత్స అందిస్తున్నారు. అయితే మొన్న మెయిన్ ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ లెన్స్ ను పెట్టేటప్పుడు దానికి సంబంధించి శస్త్రచికిత్స వికరించినట్టుగా తెలుస్తోంది. దానిలో అంటే ఆ వికరించడం మూలంగా తనకు సంబంధించి రైట్ ఐ కుడి కన్ను మాత్రం ప్రస్తుతం చూపు కోల్పోయినట్టుగా చెప్తున్నారు. తను అసలు పూర్తి చూడలేకపోతున్నాను, కేవలం అంతకుముందు బాగానే ఉంది, ఇప్పుడు పూర్తిగా చూపు లేకుండా పోయింది. అంటే కేవలం ఆసుపత్రికి సంబంధించి అక్కడ చేసినటువంటి ట్రీట్మెంట్ కావచ్చు, అక్కడ ఆపరేషన్ వికరించడం మూలంగానే తన కంటి చూపు కోల్పోయినట్టు కూడా తను ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించి బంధువులంతా కూడా ఆసుపత్రి ఎదుట, ఈ నేత్రాలయ ఐ హాస్పిటల్ ఎదుట చైతన్యపూర్తో ఆసుపత్రి బైఠాయించి ధర్నా చేశారు. తమకు న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా చాలా హాస్పిటల్స్ సర్టిఫికేట్ లేకుండానే, అంటే అనుభవజ్ఞ డాక్టర్లు ఉండరు, కనీసం అక్కడ ఎవరైతే సర్టిఫైడ్ డాక్టర్స్ ఉండరు. అలాంటి ట్రీట్మెంట్ చాలా వరకు కొనసాగుతూ ఉన్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఇన్సిడెంట్లు కూడా మనం నగరంలో తరచు చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి మాత్రం ఇది కొంత మనం చాలా ప్రధానమైన అంశంగా చూడాల్సి ఉంటుంది. చాలా సీరియస్ గా వైద్యాధికారులు స్పందించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ప్రస్తుతం అయితే బాధితులు కూడా అదే కోరుకుంటున్నారు, తమ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఉంది. అయితే రమణ, ఇప్పుడు పూర్తిగా అమ్మాయికి కంటి చూపు పోయినట్టేనా, లేదా వైద్యులు కొన్ని రోజులు అంటే వారం తర్వాత మళ్ళీ ఏమన్నా మీకు అవుతుంది, ప్రాబ్లం ఏం లేదని ఏమన్నా భరోసా ఇస్తున్నారా అక్కడ? అలాంటిది ఏం లేదు చెప్తున్నారు. అయితే పూర్తిగా సంబంధించి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మాత్రం కంటి చూపు రావడానికి అవకాశం లేదంటూ కూడా వారు చెప్పిన పరిస్థితి ఉంది. దాంతోనే వారు ఆందోళన వ్యక్తం చేస్తూ ఆసుపత్రి బైఠాయించారు. మొత్తంగా శస్త్రచికిత్స పూర్తి స్థాయిలో విఫలం కావడం మూలంగానే ఈ పరిస్థితి వచ్చినట్టుగా అయితే బాధితులు ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా అంటే న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఏదో న్యాయం చేయడం అంటే ఏదో అంటే ఇలాంటివి కాకుండా ఎప్పుడు ఇలాంటి అంటే భవిష్యత్తు ఇలాంటి ఇన్సిడెంట్ అవసరం ఉంది. ఎందుకంటే కంటి చూపు పోవడం అనేది మనం మామూలుగా చూడాల్సింది కాదు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ప్రతి మనిషికి కూడా. అలాంటి కంటి చూపు కోల్పోయి బాధితురాలు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆల్రెడీ 2 లక్షల రూపాయలు డబ్బులు తీసుకుని మరి ఆ ట్రీట్మెంట్ ఆ విధంగా చేయడం మూలంగానే తన కంటి చూపు కోల్పోవాల్సి వచ్చిందని కూడా ఆమె ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉంది. ఇలాంటి ఆసుపత్రులపై ఫోకస్ పెట్టాలని కూడా వాడుకోవచ్చు. అయితే ఆసుపత్రి మన వర్గం ఆసుపత్రికి సంబంధించినటువంటి పోలీసులను చూస్తున్నామా, అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళని అయితే అడ్డుకున్నారు అని మనకు తెలుస్తున్న సమాచారం. అయితే పోలీసులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి?
అంటే మేనేజ్మెంట్ తో మాట్లాడినప్పుడు మేనేజ్మెంట్ ఆల్రెడీ ఎవరికైతే పేషెంట్ ద్వారా పేషెంట్ కి ఆల్రెడీ సమస్య ఉంది, ఆ సమస్య మూలంగానే అంటే తను కంటి చూపు కోల్పోవడం జరిగింది, కానీ అసలు తమకు సంబంధం లేదు, తమ ట్రీట్మెంట్ కరెక్ట్ గానే కొనసాగింది అనే విషయం చెప్తున్నారు. మేము ముందు కూడా ఆ విషయం చెప్పడానికి ట్రీట్మెంట్ మూలంగా పూర్తి స్థాయిలో చూపు రావడానికి అవకాశం కూడా మేము చెప్పామని కూడా మరి చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే బాధితులకు సంబంధించిన వర్షన్ మాత్రం వేరే ఉంది. అంటే ఆల్రెడీ కంటి చూపు పరంగా కొంత ఇబ్బంది ఉంది, ఆ ఇబ్బందికి సంబంధించి చేయడం కోసమే ఈ లెన్స్ ట్రీట్మెంట్ అని చెప్పి వారు చెప్పారు. దానికోసం మేము 2 లక్షల రూపాయలు ఇచ్చి మరి ఆ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎప్పుడైతే ఆపరేషన్ చేశారో ఆపరేషన్ తర్వాత తమ చూపు పూర్తిగా కోల్పోయినట్టు కూడా వారు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం ఉంది. మొత్తంగా అంటే బాధితులు ప్రత్యేకంగా థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.